గత 2-3 నెలల నుండి ఎప్పుడైతే కేసీఆర్ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో దోషిగా నిలబడ్డారో అప్పటి నుండి మొత్తం వాళ్ళంతా ఫ్రస్ట్రేషన్ వెళ్ళిపోయింది. కేసీఆర్ కుటుంబం అంతా ఒకవైపు కవిత జైలుకు పోవడము, మరి అధికారం కోల్పోయి ఉన్న పదవులని పోయి, కేసీఆర్దేమో ముఖ్యమంత్రి పదవి పోయింది, కేటీఆర్దేమో మంత్రి పదవి పోయింది, మరి హరీష్ రావుది మంత్రి పదవి పోయింది, కవితనేమో జైలుకి పోయి. ఇప్పుడు ఏమైందంటే మొత్తం కేటీఆర్ ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే ఒకసారి చిల్లర ముఖ్యమంత్రి అంటున్నాడు, ఒకసారి ఏమో ఎంటిక కూడా వీకలేరని అంటుండు, ఇంకొకసారి ఏదో నోటికి వచ్చింది పిచ్చుకుక్కలాగా కొడతా ఉన్నాడు. యాక్చువల్గా సబ్ కమిటీ వేసిందేమో, సబ్ కమిటీ అంటే ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు, తర్వాత ఈటల రాజేందర్ గారు, తర్వాత హరీష్ రావు గారు కలిసి, అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి ఉండే కాబట్టి ఇలా ముగ్గురు నేతృత్వంలో ఒక సబ్ కమిటీ వేసారు. అది ఏప్రిల్లో వేసారు. అది కూడా దేనికి వేసారంటే పెండింగ్ ప్రాజెక్టుల మీద ఒక స్టడీ చేయడానికి, కాళేశ్వరం కొరకు కాదు. కాళేశ్వరంకి సంబంధం లేకుండా ఈ కమిటీ వేసారు. ఆ కమిటీ రిపోర్ట్ వేయలేదు. ఇంకా దానికి కాళేశ్వరంకి ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇచ్చేసి టెండర్స్ కాల్ఫర్ చేసినటువంటి సందర్భం. తర్వాత ఇప్పుడు సిడబ్ల్యూసిలో కూడా ఎక్కడ కూడా తమ్మిడిహట్టిలో వాటర్ లేవు. మనకు కావాల్సింది ఎంత, 160 టీఎంసీ నుండి 200 టీఎంసీ. ఒరిజినల్ డిజైన్ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా మరి ప్రాణిదా చేవెళ్ళ ప్రాజెక్టు కూడా తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్స్ హైట్లో కట్టడానికి తక్కువ సబ్మర్జ్ అవుతుంది. కానీ మరి వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళకి కొద్దిగా అబ్జెక్షన్స్ ఉన్నప్పటికీ అట్లా అంతటనే రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము ఇదంతా జరిగింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అడ్డంగా ఎందుకు దొరికిపోయినారంటే ఎక్కడ కూడా సిడబ్ల్యూసి కానీ ఎక్కడ కూడా ఒక సైంటిఫిక్ ఏజెన్సీ కానీ తమ్మిడిహట్టిలో వాటర్ లేదు, మనకు కావాల్సిన 200 టీఎంసీల వాటర్ లేదు అని ఎక్కడ చెప్పలేదు. కానీ అక్కడ వాటర్ లేదని, లేకుంటే మహారాష్ట్ర వాళ్ళు అడ్డం పడుతుందని దాన్ని అంటే డైవర్సిఫికేషన్ చేసి కొంచెం తమ్మిడిహట్టిని ఇంకా హైట్ తగ్గించి మేము కిందికి తీసుకుపోయినాం, కింద నీళ్లు ఉన్నాయి మేడిగడ్డలో. మరి మేడిగడ్డ కూడా సైంటిఫిక్గానే మరి అడ్వైజ్ మీదకి వెళ్ళి కట్టినామని చెప్తా ఉన్నారు కదా, అది మొత్తం అబద్ధమని తేలింది ఈరోజు. ఇవాళ ఎవరు పెత్తనం చేయాలా, అసలు అంటే పార్టీని ఎవరు లీడ్ చేయాలా, కవితనేమో మరి ఒకవైపు జాగృతి చేయబట్టే ప్రభుత్వం వచ్చిందని, గతంలో ప్రభుత్వం వచ్చింది టీఆర్ఎస్ అని వాళ్ళు, కేటీఆర్ ఏమో నేనే ఏబట్టి వచ్చిందని వీళ్ళు ఇప్పుడు వాళ్ళు సతమతమై కుటుంబంలో నాయకత్వ లోపంతో మొత్తం కొట్లాడుతూ ఉన్నారు. ఇవాళ బీజేపీతో ట్రైప్ అయిదామని ప్రయత్నం చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఆమె చెప్తా ఉన్నది. మేము మొన్నడా కూడా చెప్పినాం, ప్రజలు కొంతవరకు నమ్మిన కొంతవరకు నమ్మలేవచ్చు. కానీ ఇవాళ పత్రికా విలేకరులు కూడా మీరు అంటే మేము కోరుకునే ఏంటంటే వాళ్ళ ఇంటి మనుషులే కవితనే ఇవాళ మరి బీజేపీతో టీఆర్ఎస్ కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాన్ని అడ్డుకోవడానికి నేను ఇవాళ ఉత్తరం రాష్ట్రాన్ని చెప్తా ఉన్నది. అంటే బీజేపీ టీఆర్ఎస్ రెండు కూడా కలిసి ఇవాళ మరి కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నాయి. కానీ నిజంగానే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే వాళ్ళు ఇప్పటివరకు ఎప్పుడో జైల్లో ఉండేవాళ్ళు. మరి బీజేపీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నది వాస్తవం. ఇవాళ బీజేపీని అడ్డం పెట్టుకొని కేటీఆర్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నేను ఏమంటున్నా, వాళ్ళని ఈ ప్రెస్ మీట్ ఏంటంటే వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం, ఖబర్దార్ కేటీఆర్, నువ్వు ఇంకా మీ నాన్నది మరి ఉన్న కుర్చీ గుంజినాము, ఇలా ఫామ్ హౌస్లో వండుకోబెట్టినాము. ఇలా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సెక్రటరియట్కి రాలేదు. ఇవాళ అధికారం అయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా జీతం తీసుకొని కూడా మరి ఇవాళ అసెంబ్లీకి రావట్లేదు, ప్రతిపక్ష పాత్ర పోషించట్లేదు. ఇవాళ ఇంకా ప్రజలకు మోసం చేస్తున్నాం. మీరు తెలంగాణను మొత్తం కుటుంబం దోసుకున్నది. ఇవాళ దోషిగా నిలబెట్టినాం మేము. ఇంకా ఏం పీకలేరు అది ఇది అని మాట్లాడుతూ ఉన్నావు. నీకు రోజులు దగ్గర పడ్డాయి కొడుక, ఊళ్ళలో తిరగనీయం ఇట్లా చేస్తావు అంటే ఈవెన్ ఫిజికల్గా దాడులు చేయడానికి కూడా వెనుకాడం. మా ముఖ్యమంత్రి గారి మీద మీరు అవాకు చివాకులు నోటికి వచ్చినట్టు వాగితే నీ సమస్య మీద మాట్లాడు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా. ఇవాళ మరి వాళ్ళది మొత్తం ఉనికి కోల్పోతున్నామని చెప్పి మేము దోషులుగా ప్రజల ముందు కరప్టెడ్ ఫెల్లోగా మరి అవినీతి పరులుగా మా కుటుంబం నిలిచిపోతుందని చెప్పి మరి భయపడి చేస్తున్నారో, ఫ్రస్ట్రేషన్తో చేస్తున్నారో, మతి స్థిమితం పోయి చేస్తూ ఉన్నారో. కానీ
కేటీఆర్ మాత్రం నోటుకొచ్చింది వాగుతా ఉన్నాడు. దాన్ని ఒక టీఆర్ఎస్ నాయకులు అందరు కూడా వారనే కాదు, ముఖ్యంగా కేటీఆర్ మేము వార్నింగ్ ఇస్తూ ఉన్నాము. ఇదే విధంగా ఉంటే నీకు సీరియస్గా బుద్ధి చెప్తాం. ఇంకా ఆల్రెడీ బుద్ధి చెప్పిండ్రు తెలంగాణ ప్రజలు. ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తలుచుకుంటే ఊళ్ళలో తిరగలేకూడగా మరి మర్యాదగా ఒక ప్రజల చేత ఎన్నుకోవడానికి నాయకుడిని మర్యాద ఇచ్చి మాట్లాడాల్సిందిగా మేము కేటీఆర్ని హెచ్చరిస్తాము. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.